Right. Welcome to Ramnath's English Academy. Now we are going to learn about the question. It was given in 2025 DS ఎగ్జామినేషన్లో ఇచ్చిన ప్రశ్న ఆర్టికల్స్ మధ్య ఇచ్చాడు. మీరు ఫస్ట్ నుంచి చాలా కాలం నుంచి మీరు తెలుసు, మీరు ఆర్టికల్ అంటే ఏ యాంద అనేటువంటిది ఏనేమో నౌన్ కనుక కాన్సన్ మొదలైతే ఏను ఉపయోగించాలని, ఓవల్తో మొదలైతే యాన్ ఉపయోగించాలని డెఫినెట్గా చెప్తే దాన్ని ఉపయోగించి ఒక ఐడియా ఉంది. కాకపోతే ఎగ్జామినేషన్లో అడిగే విధానాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించారా? ఎగ్జామినేషన్లో అడిగే విధానాన్ని మీరు జాగ్రత్తగా గమనించారు. అని ఏమన్నా చూడమ్మా, చూజ్ ద సెంటెన్స్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. చూజ్ ద సెంటెన్స్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఏ సెంటెన్స్లో ఆర్టికల్ అవసరం లేదు అని అడుగుతున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ముందు మీరు ఆ వాక్యం యొక్క ప్రశ్న అర్థాన్ని చేసుకుంటే ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, షీ ఈజ్ ఎ డాన్సర్. డాన్సర్ 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 ఎవరమ్మా? నౌను. ఏ నౌను? కామన్ నౌన్. మీకు తెలుసు దేర్ ఆర్ 5 kinds of nouns are there. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. డాన్సర్ ఏ నౌను? కామన్ నౌన్. కామన్ నౌన్ ఎలా కనిపెడతాం? ఒకటే బండ గుర్తు. నౌన్ అంటే ఒక మనిషి గురించి కానీ, ఒక ఊరి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ చెప్పేది నౌన్ అని తెలుసు. ఆ నౌను సింగులరు ప్లూరల్ ఫామ్ ఉంటే అది కామన్ నౌనే. ఏ నౌన్కైతే ప్లూరల్ బహువచనం ఉంటుందో కామన్ నౌన్. పెన్ పెన్స్, చైర్ చైర్స్, బోర్డ్ బోర్డ్స్, ఫ్యాన్ ఫ్యాన్స్. ఏ బాటిల్ బాటిల్స్. ఏ నౌన్కైతే ప్లూరల్ ఫామ్ ఉంటుందో ప్లూరల్ అది కామన్ నౌనే. కామన్ నౌన్ కనుక రిమెంబర్ ద పాయింట్. వెన్ ద కామన్ నౌన్ సింగులర్, when the common noun singular noun it should be joined by articles. ఏ గాని యాన్ గాని దా గాని వాడాలా. ఏ గాని యాన్ గాని దా కానీ కామన్ నౌన్ కనుక ఒకటి ఉంటే మొదటిసారి చెప్పినప్పుడు ఆ నౌన్కి మీరు ఆ నౌన్ ఇచ్చే శబ్దాన్ని బట్టి ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలా. అదే నౌన్ కోసం డెఫినెట్గా చెప్పినప్పుడు తప్పకుండా మీరు ఏం చేయాలంటే చూడమ్మా, I bought a book yesterday. The book is very interesting. ఇదిగోనా, I saw a book. I bought a book yesterday. నేను ఒక పుస్తకం కొన్నాను. The book is very interesting. The book is very interesting. ఏ బుక్ అమ్మా? మీరు కొన్న బుక్. మీరు ఏ పుస్తకం అయితే నిన్న కొన్నారో దానికోసం రెండోసారి చెప్తున్నాం కాబట్టి ఒక కామన్ నౌన్ని మొదటిసారి చెప్పినప్పుడు ఆ నౌన్ ఇచ్చే శబ్దాన్ని బట్టి ఆ నౌన్ కనుక సింగులర్ బుక్, సింగులర్ బుక్స్, ప్లూరల్ ముందు మాత్రం 80% కూడా ఆర్టికల్ ఏ కానీ అని కానీ రాదు. ఏ ఒక యాన్ ఒక ఎప్పుడమ్మా ఆ పక్కనున్న కామన్ నౌన్ కనుక సింగులర్ అయితేనే ఏ కానీ అని కానీ ఉపయోగించాలా. ఏమో కాన్సనెంట్ శబ్దాల ముందు, యాన్నేమో ఓవెల్స్ ముందు. ఆ కామన్ నౌన్ గురించి డెఫినెట్గా రెండోసారి చెప్పినప్పుడు అప్పుడు దాని ముందు దాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే దా పేరు ఏం పేరు అంటే డెఫినెట్ ఆర్టికల్. ఆర్టికల్ అర్థం అంటే మా వస్తువు, ఆ వస్తువు గురించి డెఫినెట్గా చెప్తున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సింగులర్ నౌన్ గనక ఉన్నట్లయితే తప్పకుండా దాని ముందు మీరు ఆర్టికల్ని ఉపయోగించాలా. కాబట్టి డాన్సర్ కామన్ నౌన్, డాన్సర్ కామన్ నౌన్. కామన్ నౌన్ బండి గుర్తేయడానికి చెప్పాను మీకు. ఏ నౌన్కి అయితే సింగులర్ ప్లూరల్ ఉంటుందో కామన్ నౌనే. డాన్సర్ డాన్సర్స్, టీచర్ టీచర్స్, సింగర్ సింగర్స్. ఆ విధంగా కాబట్టి కామన్ నౌన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం ఉండాలంటే యా ఉండాలా. ఆయన ఏమన్నాడు? చూజ్ ద సెంటెన్స్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఏ సెంటెన్స్కి ఆర్టికల్ అవసరం లేదు అన్నాడు. ఇక్కడ అవసరం ఉంది. ఇక్కడ ఏ డాన్సర్. తర్వాత ఇక్కడ పక్కన పెట్టండి. హీ హ్యాస్ బ్లాక్ కార్. కార్ 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 కామన్ నౌన్ కార్ కార్స్. కార్ కార్స్. ఈ కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఇది? ఏ రంగు అంటుంది? బ్లాక్ కార్, రెడ్ కార్, వైట్ కార్. నౌన్ గుణాన్ని చెప్పేది ఎవరు? యాడ్జెక్టివ్. 100% కేసెస్లో కామన్ నౌన్ సింగులర్ అయితే తప్పకుండా దాని ముందు ఆర్టికల్ ఉపయోగించాలా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నౌన్ కోసం గురించి నౌన్ డిస్క్రైబ్ చేసేది ఎవరు? యాడ్జెక్టివ్. కాబట్టి ఈ యాడ్జెక్టివ్ దీనికోసం వర్ణించింది. ఈ కారు కోసం మీరు ఏం ఉపయోగించాలని దీని ముందు ఆర్టికల్ ఉపయోగించాలి. ఎందుకంటే యాడ్జెక్టివ్
యాడ్జెక్టివ్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్. అందుకే యాడ్జెక్టివ్ తర్వాత కనుక కామన్ నౌన్ కనుక ఉంటే ఈ యాడ్జెక్టివ్ ఏ యూసేజ్లమా అట్రిబ్యూటివ్ యూసేజ్. అట్రిబ్యూటివ్ యూసేజ్. యాడ్జెక్టివ్ తర్వాత కనుక కామన్ నౌన్ కనుక ఉంటే ఆ యాడ్జెక్టివ్ ఏ యూసేజ్ అంటాం అట్రిబ్యూటివ్ యూసేజ్. అట్రిబ్యూటివ్ యూసేజ్లో మాత్రమే యాడ్జెక్టివ్ ముందు మీరు ఆర్టికల్ ఉపయోగించాలా, ప్రెడికేటివ్ యూసేజ్ ముందు దాన్ని ఉపయోగించకూడదు. అదేంటో తర్వాత క్లాసులో చూద్దాం. ప్రెడికేటివ్ అట్రిబ్యూటివ్ ఉన్నటువంటిది. ఇప్పుడు పాఠం అంతా కూడా ఆర్టికల్ నౌన్ కోసం కాబట్టి ముందు ఆ పాఠం చూడండి. ఈ కార్ అనేటువంటిది కామన్ నౌన్కి అవసరం కాబట్టి ఈ కామన్ నౌన్ కోసం మీరు ఏం చేయాలంటే ఆర్టికల్ని ఉపయోగించాలా. ఇక్కడ చూడమ్మా, దిస్ క్లాత్ కాస్ట్ 10 rupees a meter. A meter. A meter. మీటర్ కామన్ నౌన్. ఎలా తెలుసు? మీటర్ మీటర్స్, లీటర్ లీటర్స్, కిలోగ్రామ్ కిలోగ్రామ్స్. ఏ పదానికైతే ప్లూరల్ ఉంటుందో అది కామన్ నౌనే. కామన్ నౌన్ కనుక సింగులర్గా ఉంటే ఇట్ షుడ్ నాట్ బి లెఫ్ట్ అవుట్ ఎలోన్. కామన్ నౌన్ కనుక సింగులర్గా ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టకూడదు. అందువల్ల దాని ముందు ఆర్టికల్ ఉపయోగించాలి. కాబట్టి ఈ 1కి 2కి 1కి 3కి 4కినేమో ఆర్టికల్ ఉపయోగించాలి. కానీ సెకండ్ దానికి వచ్చేటప్పుడు ఆర్టికల్ అవసరం. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మార్టల్. మ్యాన్ అంటే ఏంటంటే జెనరిక్ సెన్స్, అంటే టోటల్ హ్యూమన్ బీయింగ్స్. పర్టికులర్ చెప్పట్లా, మొత్తం మానవ జాతి కోసం చెప్తున్నా. మొత్తం మానవ జాతి కోసం చెప్పినప్పుడు ఏదైనా ఒక గ్రూప్ను మొత్తంగా చెప్పినప్పుడు, యూనిక్ థింగ్గా చెప్పినప్పుడు, అక్కడ హ్యూమన్ బీయింగ్స్గా చెప్పినప్పుడు, జెనరిక్ సెన్స్లో చెప్పినప్పుడు వాటి ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. జెనరిక్ సెన్స్ అంతేగాని సింగిల్గా చెప్పట్లా. ఏ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఇప్పుడు రైటే, ఏ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఒక మనిషి డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. ఏ మనిషి పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి. A man is calling you. The man has been waiting at the gate for 2 hours. ఒక మనిషి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఎవరు? మిమ్మల్ని పిలిచిన వ్యక్తి. ఆయన గంట నుండి డోర్ దగ్గర ఉన్నాడు. అప్పుడు సెంటెన్స్ రైటే. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే మానవుడు మరణం ఉన్నవాడు, మరణశీలి, మరణం ఉన్నవాడిని మానవుడు. మొత్తం మానవ జాతి కోసం చెప్తున్నాం కాబట్టి, జెనరిక్ సెన్స్తో చెప్తున్నాం కాబట్టి, టోటల్ హ్యూమన్ బీయింగ్తో చెప్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మ్యాన్ ముందు ఉపయోగించకూడదు. సెంటెన్స్ చూడమ్మా. woman ఈజ్ మ్యాన్స్ కంపానియన్. woman ఈజ్ మ్యాన్స్ కంపానియన్. స్త్రీ పురుషుడికి జతగాడు అని చెప్తున్నా. ఉమన్ అంటే ఏమో మనం జాతి, మొత్తం ఉమన్ జాతి. ఆ జనరిక్ సెన్స్తో చెప్తున్నాం కాబట్టి ఆ మ్యాన్ ఉమన్ మాటల ముందు ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అలా కాకుండా ఎలా వాడు చూడమ్మా. ఏ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ రైట్. ఏ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఒక మనిషి డోర్ దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం చెప్తున్నాం? ఎవరైతే డోర్ దగ్గర నిరీక్షిస్తూ ఉన్నాడో ఆయన కోసం చెప్తున్నాం కాబట్టి ఏ మ్యాన్. మళ్ళీ ఇదే మ్యాన్ కోసం డిఫరెంట్గా చెప్పినప్పుడు ద మ్యాన్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ an hour. ఆ మనిషి గంట నుండి నిరీక్షిస్తుండే. ఏ మనిషి డోర్ దగ్గర ఉన్నాడో మొదటిసారి చెప్పాం కాబట్టి ఏ మ్యాన్ అన్నాం. రెండోసారి చెప్తుంటాను మ్యాన్. పర్టికులర్గా చెప్పినప్పుడు యూ కెన్ యూజ్ ఇట్. కానీ ఇక్కడ చెప్తున్నాం మ్యాన్ ఈజ్ మార్టల్. మానవుడు మ్యాన్ ఈజ్ ఓన్లీ the only man is the only creator to invent new things. Man is only the creator. Man is the only creator to invent new. మనిషి ఒకడు మాత్రమే కొత్త విషయాల్ని కనిపెడతాడు. మ్యాన్ ఈజ్ ఓన్లీ ద యానిమల్. ఇక్కడ మంచి మాట యానిమల్. ఎందుకంటే మనం అంతా కూడా మనుషు జంతువులే కాబట్టి ఈజ్ ద ఓన్లీ యానిమల్ టు ఇన్వెంట్
మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్. మానవుడు మాత్రమే కొత్త కొత్త విషయాలు కనిపెట్టి. ఏ మానవుడు? మొత్తం గ్రూప్. జెనరిక్ సెన్స్లో చెప్పినప్పుడు మాత్రం మ్యాన్ ముందు ఉమెన్ ముందు ఆర్టికల్ వాడకూడదు. కానీ ఇక్కడ వాడుతున్నాం. ఎ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ ద డోర్. ఒక మనిషి మీకోసం చూస్తున్నాడు అక్కడ. ఇప్పుడు చూస్తున్నాడు. ద మ్యాన్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్. 1 గంట నుండి చూస్తున్నాడని చెప్పాం కాబట్టి పర్టికులర్గా చెప్పినప్పుడు ద వాట్. ఎందుకంటే మొదటిసారి చెప్పినప్పుడు ఇండెఫినెట్గా చెప్తున్నాం కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. డెఫినెట్గా చెప్పేటప్పుడు తప్పకుండా దాని ముందు దాన్ని వాడాలి. కానీ యూనిక్ సెన్స్లో, జెనరిక్ సెన్స్లో, హ్యూమన్ బీయింగ్గా చెప్పినప్పుడు 80% కూడా ఆర్టికల్ ఇది కూడా ఇచ్చాడు. మ్యాన్ ఇక్కడ ఉంది యానిమల్ దట్ ఇన్వెంట్స్ న్యూ థింగ్. ఆల్రెడీ ఇది ఇచ్చాడు. ఇది కాబట్టి ఇక్కడ ఏం వాడాలంటే నువ్వు ఆర్టికల్. ఇది కూడా ఇచ్చిన క్వశ్చనే. మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ దట్ ఇన్వెంట్స్ న్యూ థింగ్స్. కేవలము మానవుడు మాత్రమే కొత్త విషయాలు కనబడుతుంది చెప్తున్నాం కాబట్టి దానికి ఏ విధమైన ఆర్టికల్ ఉపయోగించకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్.